నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డిలు పిలుపునిచ్చారు. ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని అన్నారు. 17% తేమ ఉండాలని, ధాన్యం తూకం వేసిన 4 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఏ రకం ధాన్యానికి 2,389 రూపాయలని, సాధారణ రకం ధాన్యానికి 2,369 రూపాయలను ప్రభుత్వం మద్దతు ధరగా చెల్లిస్తుందని అన్నారు. రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని తొందరపడి దళారులకు విక్రయించి నష్టపోవద్దని అన్నారు. రైతులు పండించిన ప్రతి వరి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎవరు అధైర్యపడవద్దని తెలిపారు. రైతులు పండించిన సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో మండలంలోని సుందరగిరి, బొమ్మనపల్లి, గునుకులపల్లి, చిన్నములకనూరు, నవాపేట, రామంచ, రేకొండ, సీతారాంపూర్ సెంటర్లను ప్రారంభించినట్లు చైర్మన్ రమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఎంపీడీఓ విజయ్ కుమార్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరవేద మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు బండి లక్ష్మి, మాచమల్ల లచ్చవ్వ, కూతురు రవీందర్ రెడ్డి, ముద్రకుల రాజయ్య, అందస్వామి, పేరాల లక్ష్మి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఓరుగంటి భారతీదేవి, మహమ్మద్ కుతుబుద్దీన్, ఆలయ డైరెక్టర్లు పూలల అచ్చిరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్, కాంగ్రెస్ నాయకులు చిట్టుమల్ల రవీందర్, అందే సురేష్, బీఆర్ఎస్ నాయకులు రామోజు కృష్ణమాచారి, తాళపల్లి కిరణ్ కుమార్, ఏఈఓలు, జీపీఓలు, సింగిల్ విండో ఉద్యోగులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన ఈ కొనుగోలు కేంద్రాలని సాధ్యమైనంత మొత్తం వినియోగించుకొని రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందడాలని కోరుకుంటూ, అట్లాగే దీన్ని మనందరికీ సహకరించి ధాన్యం కూడా త్వరగా కూడా మన మిల్లర్లకు చేరవేసే విధంగా కూడా ఇటు మండల అధికారులతో కానీ జిల్లాధికారులతో సమన్వయం చేసుకుంటా గౌరవనీయులు మంత్రివర్యుల సహకారం కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటూ తొందరగా వీటిని ముగించడానికి కూడా అందరి సహకారం కావాలని తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు శ్రమించడం, ఒక 4-5 రోజులు ఆరబెట్టుకున్నట్టుంటే మనకు 2,389 రూపాయలు మనకు ధరగా నిర్ణయించున్నది. కాబట్టి ఆ డబ్బులు మనకు వస్తాయి. దాంట్లో మనం ఈ దళాలకు ఇస్తే పచ్చివాటని అమ్మేడుతుంటే ఒక క్వింటాల్కి 500 పై చేరుకు మనం నష్టపోతున్నాం. ఒక 100 క్వింటాల్ ఒక రైతు కనుక పండించినట్టుంటే మ్యాక్సిమం 50,000 రూపాయల దాకా మనం నష్టపోతున్నాం. కాబట్టి అంటే 50,000 నష్టపోతున్నాం వాస్తవానికి, అంతే కదా 100 క్వింటాలకు. ఆ విధంగానే ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో కూడా పొన్నం ప్రభాకర్ మన మంత్రివర్యులు, ఈ ప్రాంత శాసనసభ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మక్కల కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అది వాళ్ళు ఆల్రెడీ చేశారు. ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నది. వారు కూడా ఇక్కడ సెంటర్ కూడా మేము DCMS కూడా మాట్లాడినాం. సార్ కూడా ఉన్నారు. త్వరలోనే అది కూడా ఈ కాటన్ కూడా ఇప్పుడు సమీక్ష జరుగుతున్నది. కాటన్ కూడా ఇప్పుడు మనకు 4-5 మిల్లు ఉన్నాయి ఉస్నాబాద్. మేము ఏమంటున్నామంటే ఉస్నాబాద్ వచ్చేటోళ్ళకు సిద్దిపేట జిల్లా అవుతున్నది, మనది వచ్చేటోళ్ళకు కరీంనగర్ జిల్లా అవుతున్నది. అది కాకుండా ఉమ్మడి జిల్లాల నుండి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వాటిని అధ్యయమని చెప్తున్నాం. ఇప్పటి కూడా దళారులకు మనం ఎక్కడ తావు ఇవ్వకండి. ఇక్కడ సెంటర్ యజమానులు ఎవరున్నా కూడా దళారులకు తావు ఇవ్వకుండా ట్రక్ షీట్లు కూడా మేము ఇది అదన్నా కూడా ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదు. న్యాయంగా రైతులు ఏదైతే న్యాయమో దాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ దళారు వ్యవస్థకి ఇక్కడ తావు లేదు. పోయినసారి కూడా ఇక్కడ ఎలాంటి తావు లేకుండా జరిగింది. ఇప్పుడు కూడా అట్నే జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నాం. ఎవరైనా అలాంటి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తే వాటికి అవకాశం ఇవ్వద్దని నేను మీ ద్వారా రైతులను కోరుకుంటున్నా, ఇక్కడ వీరిని కోరుకుంటున్నా, ట్రాక్టర్ యజమానులను కోరుకుంటున్నా, పాత్రికేయ మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మన మండలం, ఏదంటే అధికారుల దృష్టికి తీసుకురండి, కానీ మన మండలాన్ని మనం ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దని అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మండలంలో 6 గాలం పండించి 6 నెలల తర్వాత పంట చేతికొచ్చే సమయం, ఆ పంటను కోసి ఆరబెట్టి కళ్ళాలలోకి తీసుకొచ్చి వాటిని ధాన్యాన్ని డబ్బులుగా మార్చుకొని తన కుటుంబ పిల్లలకు అన్ని రకాలుగా ఆర్థిక వనరులను ఏ విధంగానైతే అధిగమించవచ్చో అన్ని అవసరాలకు
ఖర్చు పెట్టుకునే సమయం ఆసన్నమైంది. దానిలో భాగంగానే ఈరోజు కల్లాలు వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ముందుగా మా రైతు సోదరులకు మరియు ఇక్కడ ఉన్న హమాలి సంఘం మరియు ట్రాక్టర్ యూనియన్ మరియు పాత్రికేయ మిత్రులకు మరియు మండలం నుండి వచ్చిన ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మా ప్యాక్స్ చైర్మన్ అందరికీ అన్ని రకాలుగా సెంటర్లను పరిశీలన చేస్తూ వారందరికీ మేలు జరిగే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఆదివారం సెలవైన పండుగ ముందు చాలా ఎన్నో అవసరాలు ఉంటే బంధువులు వస్తారు. ఇంత ఆదివారం ఉన్నా కూడా అధికారులు అందరూ మన కోసం, మన రైతుల సేల్స్ కోసం, రైతులకు లాభం జరగాలని ఈ రోజు కూడా వారు కూడా సెంటర్ల ప్రారంభానికి వచ్చారు. వారందరూ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. ఈ మండల రైతు సోదరులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఇంతకుముందే ఓగ్లాపూర్ ఐకేపీ సెంటర్ను కూడా ప్రారంభించినాం. ఇక్కడ DCMS కూడా దాగిరెడ్డిపల్లె మరియు ముదిమాణిక్యంలో కూడా అక్కడనే కొనుగోలు సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ తర్వాత ఇప్పుడు చిగురుమౌడలో కూడా, ఇక్కడ సుందరగిరిలో అన్ని సెంటర్లలో కూడా ఈరోజు ప్రారంభించుకొని ఎంపీఓను వీళ్ళందరినీ అధికారులను అక్కడికి పోయి మన ఏపీఎం గారిని కూడా ఎక్కడెక్కడ సెంటర్లు అయితే ఉన్నారో రైతులకు అందుబాటులోకి రావాలి, మనం ప్రారంభించలేదు అనకుండా వాళ్ళు ఆరబెట్టుకోవడానికి అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతం నాది ఇక్కడనే కాబట్టి మార్కెట్ నుండి కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు చెప్పండి. దానిలో ఈ మండలానికి ఎక్కువ సహకారం చేసే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తా. రైతులు ఎక్కడ నష్టపోవద్దు. ఏదైనా మీకు అభ్యంతరాలు ఉండి ఇబ్బంది కనుక అనిపిస్తే ఇక్కడ ఫ్లెక్సీ మీద నంబర్లు ఉంటాయి. ఆ నంబర్లో కూడా మీరు ఫోన్ చేయొచ్చు. వెంటనే మాకు ఇక్కడ ఖాన్ గారు కూడా జిల్లా సివిల్ సప్లై నుండి కూడా వస్తారు. ఏదైనా సమస్యలు ఉంటే మేము అక్కడనే పరిష్కరిస్తారు. కానీ ఎవరు చెప్పిన మాటలకు అగమ్య గోచరంగా ఏదో ఒకటి పుట్టిస్తారు. ఇంకా ఆల్రెడీ వారం రోజులు అయితే కొనుగోలు జరుగుతుంది, ఇది అవన్నీ ఇవి నమ్మకండి. గతంలో కూడా కొనుగోలు చేసిన 4-5 రోజుల్లోనే డబ్బులు పడ్డాయి, వారం లోపలనే డబ్బులు పడ్డాయి. ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఎరికే. ఆ విధంగానే ఈసారి కూడా డబ్బులు ఎక్కడా జాప్యం జరగదు. మీరు ఇక్కడ కొనుగోలు ఎప్పుడైతే మీ బస్తాలు ఇక్కడ నుండి పోతాయో, మార్కెట్ నుండి తరలిపోతాయో, వారం రోజులలో మీకు డబ్బులు పడతాయి. దానికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎప్పుడు కానీ అధికారులను అధ్యస్తున్నారు. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దానిలో ఎలాంటి అది లేదు. కాబట్టి ఈ గ్రామీణ కొనుగోలు కేంద్రాలను అందరు రైతులు కూడా వినియోగించుకోవాలి. వాళ్ళు శుద్ధి చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్యాడ్ను క్లీన్ చేసుకొని మాయిచర్ వచ్చిన తర్వాతనే ఇక్కడికి తీసుకొస్తే మనకు తొందరగా దాన్ని తూకం వేసి మనకు ఎటువంటి లేట్ లేకుండా కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి మాయిచర్ వచ్చే విధంగా మరియు శుద్ధి చేసుకుని వస్తే మీకు మంచి నాణ్యమైన వడ్లు తీసుకొస్తే మీకు మంచి సరే మంచిగా తూకం వేసి వాళ్ళు రైస్ మిల్లర్లకు వెంటనే పంపించి మీ డబ్బులు కూడా వెంటనే మీ ఖాతాలలో పడతాయి. కాబట్టి మీరు రైతులు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎవరికి ప్రలోభాలకు లొంగకుండా భయపడకుండా మన కేంద్రాలకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరను మీరు తీసుకోవాలి. సన్న వాళ్ళ రైతులు కూడా ఇక్కడ వచ్చి 500 రూపాయల బోనస్ కూడా మనకు ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మనం అందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమానికి మనకు మంత్రివర్యులు గారు కూడా ఎప్పుడు పరిశీలన చేసుకుంటే అందరికీ అధికారులకు అందరికీ మాకు సూచనలు చేస్తున్నారు. సో వారి యొక్క మార్గదర్శకంలో కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ కూడా గతంలో ఎట్లాగైతే మనం దిగ్విజయం చేసుకున్నామో ఈ సీజన్లో కూడా మంత్రి గారి సూచనల మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు పకడ్బందీగా అధికారులు అందరం కూడా సమన్వయంతో చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. దీనికి రైతులందరూ కూడా సహకరించి మన కొనుగోలు కేంద్రాలు అందరినీ వినియోగించుకొని మీరు కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం.